నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. ఆంధ్రదేశంలో ఒక మారుమూల పల్లెటూరిలో శ్రీ రామాలయం పూజారి 5వ కూతురు రాణి. వాళ్లకు ఒక జీవిని ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తే దానిని సుఖంగా పెంచడానికి ఎంత ఖర్చు పడుతుందో, ఎలా సంపాదించాలో అన్న ఆలోచనా జ్ఞానం లేదు. నారు పోసిన వాడే నీరు పోస్తాడు, పుత్రుడు లేకపోతే పున్నామ నరకం అన్న 2 ప్రాతిపదికలతో మూర్ఖంగా బ్రతికేయడానికి సిద్ధపడ్డ తండ్రి, పుట్టిన పిల్లలకు ఏం పెట్టి ఎలా పెంచాలి అని ఆలోచించకుండానే కొడుకు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఛీ, మళ్ళీ ఆడా అన్న చీత్కారంతో ఈ లోకంలోకి అడుగుపెట్టింది రాణి. అందరి చీత్కారంతో ఒక వడ్లగింజ గొంతులో వేసి చంపేద్దామటే అని మంత్రసానితో మంతనాలు ఆడిందట తల్లి. ఛ, బిడ్డ రాణిలా ఉన్నదమ్మా, అంత మాట అంటారేంటి అన్నది మంత్రసాని. పసుపు నీళ్లు చల్లడం తప్ప ఏం ముచ్చట లేని పాపకు మంత్రసాని మాటే పేరు అయింది. ఎలా పెంచాలే ఇంత ఆడసంతానాన్ని అని బోరున ఏడ్చింది తల్లి. ఆవిడకు పెద్ద జ్ఞానం లేదు, చదువుకోవాలని అనుకోలేదు. ఆవిడ జీవితంలో జరుగుతున్న ఏ విషయాన్నైనా ఎందుకు ఇలా జరుగుతోంది అన్న ప్రశ్నే లేదు. అడగాలని, ఆలోచించాలని తెలియదు. తెలిసింది ఒక్కటే, ఆడదై పుట్టే కన్నా అడవిలో మానై పుట్టడం మేలని. తన కష్టాలకు మరొక వారసురాలు, మళ్ళీ వారసురాలు అంటూ పుడుతూ ఉంటే భయపడిపోయింది ఆవిడ. రామాలయం పక్కన చిన్న పెంకుటింట్లో కాపురం. ఉభయం ఎవరైనా వస్తే కాస్త కడుపు నిండా తిండి, రుచి పచి లేని జీవితం. ముత్తైదువుగా పిలిచి చాటల వాయనం ఇచ్చి, కృష్ణానది ఒడ్డున మూస వాయనం ముత్తైదువుగా కొంత సంపాదన. అప్పుడప్పుడు వచ్చే చీరలు, వీటితో పిల్లలకు ఏమని కొంటుంది? ఉన్నవే చించి వాళ్లకు బట్టలు కుట్టేది. శుభ్రం అంటే ఆ ఇంట్లో అర్థం తెలియదు. ఆచారం అని, మడి అని రాముడి నైవేద్యానికి మాత్రం హడావిడి చేసేవాడు తండ్రి. బూజులు వేళ్లాడే ఇల్లు, పాత గిన్నెలు, చాపలు బొంతలు, పెరట్లో పండే దోసకాయ, సొరకాయ, తోటకూర లాంటివి ఆహారం. ఎప్పుడైనా ఏ బ్రాహ్మణ పెళ్లికో ఆహ్వానం వస్తే తప్ప రుచికరమైన ఆహారం తెలియదు ఆ సంసారానికి. అదిగో పిల్లల కోడి వచ్చింది, పోవమ్మా, ఆ మూల నుంచి కూర్చో, 10 విస్తర్లు కావాలాయే అని కొంతమంది భోజనానికి పిలిచి వెటకారంగా మాట్లాడేవారు. పిల్లలు ఏం పట్టించుకోకుండా ఆబగా తింటుంటే ఏడుపు వచ్చేది రాజ్యలక్ష్మికి. కానీ ఏమి చెయ్యాలో తెలియని అజ్ఞానం. తన కష్టాలకు కర్మ సిద్ధాంతం తప్ప మరే కారణం తెలియదు ఆమెకు. అజ్ఞానం అనేది ఒకటి ఉంటుంది, అది మాయలా ఆవరించింది. అందులో నుంచి బయటపడడం, బుద్ధి అనేదాన్ని పదును పెట్టడం, ఇట్లాంటి విషయాలు 3 తరాల ముందు నుంచే తెలియదు ఆమెకు. ఆమె పినతండ్రి పురాణాలు చెప్పేవాడు. అందులో ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు రాజ్యలక్ష్మికి. ఆ ఇంట్లో 4 పాత విగ్రహాలు నల్లబడిపోయి ఈశాన్యం మూల బిక్కచచ్చిపోయి ఉండేవి. అవేవో తమకు రక్షిస్తాయన్న నమ్మకం అసలు లేదు రాజ్యలక్ష్మికి. సర్వేశ్వరుడి గురించి పినతండ్రి చెప్తే అదేం పదార్థమో అర్థం కాలేదు ఆమెకు. ఇంకా గుడిలో రాముడు, సీతమ్మ వాళ్ళు సంకల్పాలు చెప్పి కొబ్బరికాయలు కొట్టే వాళ్ళను చూస్తారు గాని, అక్కడ దొరికే కొబ్బరి చిప్పలకు, మిగతా నూనెకు, చిల్లర డబ్బులకు ఆశపడే వాళ్ళను కరుణిస్తాడన్న నమ్మకం ఆమెకు లేదు. అన్నింటికీ ఆ రాముడే దిక్కు అని ఏమాత్రం నమ్మకం లేకుండా సమస్య నుంచి తప్పించుకునే మొగుడిని చూస్తే మాత్రం పచ్చడి మండ తీసుకుని అతన్ని బుర్ర పగల కొట్టాలన్నంత కోపం వచ్చేది రాజ్యలక్ష్మికి. ఆవిడ నిస్సహాయతతో కూడిన కోపం అంతా పిల్లల్ని చావగొట్టి తీర్చుకునేది. మొగుణ్ణి కొట్టడం మహాపాపం అని నమ్మింది కాబట్టి. కానీ లేకపోతే ఎప్పుడో చాకిరేవు పెట్టేసేది. రాజ్యలక్ష్మి భర్తకి మూర్ఖత్వపు ఆలోచనలను ఎవరూ నేర్పించలేదు. భార్య పవిత్రతగా ఉండాలి అని తెలుసు. కానీ ఆర్థిక రక్షణ, శారీరక రక్షణ తన కుటుంబానికి ఇవ్వాలని అన్న ప్రాథమిక అంశం ఎవ్వరూ చెప్పలేదు. అందుకే భర్త
సంసారం అంటే విసుగు, సుఖం లేని జీవితం మీద ఏవగింపు తప్ప ఏం చేస్తే పరిస్థితులు సరిచెయ్యగలం అని భర్తతో మాట్లాడో, పోట్లాడో, బెదిరించో అతన్ని సమర్థుణ్ణి చెయ్యగలనా అని ఆలోచించాలని ఆమెకు ఏ సతీత్వపు పురాణం చెప్పలేదు. మగవాడికి అభద్రతా భావం రాకుండా భార్య కాపాడాలని ఏర్పరిచిన నియమాలు అతడి రక్షణ కోసం సహజ కవచ కుండలాలలో పుట్టిందన్నట్లు ప్రవర్తిస్తోంది సంఘం. ఏ అరాచకం నుంచి ఆమెకు రక్షణ, భద్రత లేదు. కర్తవ్యం మర్చిపోయిన బాధ్యతారహితుడు అయిన భర్తను ఎలా దారిలో పెట్టాలో ఏ కులపెద్ద చెప్పడు. రాజ్యలక్ష్మి భర్తకు బాధ్యతారాహిత్యం, దానికి తోడు మూర్ఖత్వం, అజ్ఞానం, అమాయకత్వం కూడా ఉన్నాయి. ఎదుగుతున్న బిడ్డలు, అర్ధాకలితో పడుకున్న బిడ్డలు అటూ ఇటూ మసులుతుంటే కొడుకు కోసం అంటూ తనను బలవంత పెడుతున్న భర్తను చూస్తే అసహ్యం వేసింది రాజ్యలక్ష్మికి. దేన్ని నమ్ముకుని మరొక బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి? ఆ రాత్రికి రాత్రి గంగానమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నది రాజ్యలక్ష్మి. చాలీ చాలని సంసారంలో సంపాదన తెలియని తండ్రి, ఇల్లాలు లేని ఇల్లు, కోరిక తప్ప కర్తవ్యం తెలియని తండ్రి అక్రమ సంబంధాలు, ఎదుగుతున్న 5గురు ఆడపిల్లలకు ఎటువంటి రక్షణ ఇవ్వలేని పరిస్థితి అది. మేము ఏం పాపం చేశామో అనుకునే ముందు ఇటువంటి అనాథలను కని పడేసే మనుషుల్ని చట్టప్రకారమో సంఘం కట్టుబాటుతోనో ఆపి తీరాలి. ఆడపిల్లలను ఏమార్చో, ఎత్తుకుపోయో, మోహంలో పడేసో విదేశాలకు ఎగుమతి చేసేవారిని పాపాత్ములని తిట్టిపోస్తాము కానీ రక్షణ ఇవ్వలేమని తెలిసి బాధ్యతారాహిత్యంగా పిల్లలను చైల్డ్ సెక్సువల్ అబ్యూస్కు, వ్యభిచారానికి ముడిసరుకును సప్లై చేసే వాళ్లను ఎందుకు శిక్షించదు ఈ సంఘం? పవిత్రమైన వివాహ వ్యవస్థ అని చెప్పుకుంటూ అక్కర్లేని పిల్లలను కనే అధికారం వీళ్లకు ఎవరు ఇచ్చారని ఎవరు ప్రశ్నిస్తారు? రాణి 2 అక్కలు రాత్రికి రాత్రి మాయమయ్యారు. మర్నాడు వెతికి నా కర్మ అని ఊరుకున్నాడు. 3వ పిల్ల తెలివితేటలు ప్రదర్శించి మతం మార్చుకుని తనకన్నా 2 వయస్సు వాడితో సెటిల్ అయిపోయింది. 4వ అక్క అనవసరమైన అక్రమ సంబంధాల్లో ఇరుక్కుని నలుగురి నోట్లో నానిపోయింది. 5వ ఆడపిల్ల రాణికి ఎందుకో ఈ దారి నచ్చలేదు. ఆమెను బలవంతం చేసి అనుభవించి చేతుల్లో నోట్లు పెట్టిన పుణ్యకోటి అనే అబ్బాయిని నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగింది. అప్పుడు ఏమి ఆలోచించుకున్నాడో సరే అన్నాడతను. రాములవారి గుళ్ళో తాళి కట్టాడు. ఆ రాత్రే ఆమెను పట్నం తీసుకు వచ్చేశాడు. మొదట్లో ఏదో సంపాదించి తెచ్చేవాడు. సుందర్ పుట్టిన తర్వాత ఇంత పనికి వచ్చే భార్యను పెట్టుకుని అసహ్యంగా నేను సంపాదించడమేమిటి అని రాణిని అమ్మకానికి పెట్టాడు. తన అక్కా చెల్లెళ్ల కన్నా తనెంతో పవిత్రంగా ఇల్లాలుగా బ్రతుకుతున్నానని నమ్మిన రాణికి ఒక్కసారి బ్రహ్మాండం బద్దలైంది. మొదట్లో ఎదురు తిరిగింది, ఏడ్చింది. 4 ఇళ్లల్లో పాచి పని చేస్తానన్నది. మహిళా సంఘం సెక్రటరీని దారి చూపించమని అర్థించడానికి వెళితే ఆమె భర్త వెకిలి వేషాలు వేశాడు. భర్తకు టాటా చెప్పి ఆఫీసుకు చాలా ప్రేమగా మాట్లాడుతూ పంపిన ఆ మహిళా సంఘం సెక్రటరీ, చూశావుగా ఇది నా పరిస్థితి. నీకు ఈ 10 నిమిషాల్లోనే అర్థమై ఉంటుంది. నిన్ను ముందు ఈ మొగుడు మృగం నుంచి రక్షించలేను. నన్ను క్షమించు అని బయటకు పంపి తలుపు వేసింది. ఎందుకో ఆ రోజు రాణికి తనకన్నా జాలిపడవలసిన స్థితిలో మరొక స్త్రీ ఉందనిపించింది. తన బాబును వదులుకోలేక వాడికి ఇల్లు, తల్లి, తండ్రి అనే రక్షణ వలయం ఇవ్వాలన్న ఆశతో అలా అలా ఈ ఊబిలో కూరుకుపోయింది రాణి. తన చేతుల్లో డబ్బులు చూసుకుంటూ గతమంతా గుర్తుకు తెచ్చుకుంటూ అలాగే ఉండిపోయింది ఆమె. రాధ 2 చేతులు పట్టుకుని కళ్ళకు అద్దుకున్నది. ఆ మర్నాటి నుంచి మరింత శ్రద్ధగా పనులు చేస్తోంది రాణి. సుందర్ కూడా తల్లికి సహాయం చేస్తున్నాడు. ఆమె అంత జబ్బుతో అలా పనిచెయ్యడం మంచిదేనా? ఒకరోజు డాక్టర్ పిల్లైని అడిగింది రాధ. నవ్వాడు అతను. మెడికల్ హిస్టరీ ప్రకారం ఆవిడ 3 నెలలు బ్రతికి ఉంటే చాలా గొప్ప విషయం. కనీసం ఆవిడ ఆఖరి రోజుల్లో ఆవిడకు ఆనందమిచ్చే పనేదో చెయ్యనివ్వండి. ఏమో దీనివల్ల ఆవిడకు జీవితం మీద ప్రేమ పెరిగి
రోగనిరోధక శక్తి ఎక్కువై మిరాకిల్స్ జరగాలని భగవంతుడిని ప్రార్థిద్దాం. అప్రయత్నంగా డాక్టర్ జీకే ఫోటో చూసింది రాధ. పెదనాన్న, నీ ఆదర్శం ఇక్కడ ఫలితాన్నిస్తుందా? ఆలోచనే ప్రార్థనగా మారిపోయింది. అప్పుడు మ్రోగింది సెల్. అత్తగారు, రాజారావును చూడడానికి వస్తున్నాము. ఆ వార్త వినగానే వణుకు వచ్చింది రాధకు. ఎందుకు వస్తున్నారో? అయినా ఎలా కాదంటుంది? ఆ సాయంత్రం తోడికోడలు, అత్తగారు కలిసి వచ్చారు. హాస్పిటల్ కొంత చూసి చాలా బాగుంది అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఏమంటాడే ఆ పెద్ద డాక్టర్? రాజాకు ఎలా ఉన్నది? తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళ మాట వింటే, ఎటో చూస్తూ అన్నది రాధ. ఏమిటే, ఇక్కడ ఎలాంటి రోగమైనా తగ్గిస్తారని రఘు గొప్పగా చెప్పాడు. ఇంతింత ఫీజులు తీసుకుంటూ ఏమిటి చేస్తున్నారు వీళ్ళు? నువ్వు అడగలేదా? అదివరకైతే భయపడి ఏం చెప్పేదో రాధ. ఇప్పుడు మాత్రం నిర్లిప్తంగా నవ్వి ఊరుకున్నది. అలా చిక్కిపోయావేమిటి రాధా? నీ ఆరోగ్యం జాగ్రత్త ముందు. వాళ్లకు ఏది వచ్చినా చెయ్యడానికి మనం ఉంటాము. మనకు ఏదన్నా వస్తే మంచినీళ్లు ఇచ్చే దిక్కు ఉండదు కచ్చగా అన్నది తోడికోడలు హారతి. హాస్పిటల్లో గదిలో తల్లి కొడుకులు మంతనాలాడుకుంటున్నారు. నవ్వింది రాధ. ఇదివరకైతే ఆ సబ్జెక్టు మీద ఇద్దరూ అందర్నీ ఒక గంట ఆడిపోసుకునేవారు. ఎందుకో అప్పుడు మార్చలేని విషయాల గురించి సమయం, ఎనర్జీ కూడా వృధా చేసుకోవడం అక్కర్లేదనిపిస్తోంది రాధకు. ఇప్పుడు ఈవిడ తగుదునమ్మా అని బయలుదేరి ఎందుకు వచ్చిందో తెలుసా? ఆవిడకు ఈ నెల డబ్బులు బావగారు చెక్కుగా ఇవ్వాలి. అందుకు వచ్చింది. సన్నగా వంకరగా నవ్వుతూ అన్నది హారతి. అవునా? ఆశ్చర్యంగా అడిగింది రాధ. అదేమిటి? ఈ విషయం నీకు తెలియదా? బావగారు బిజినెస్లో పోట్లాడి షేరు తీసుకున్నది ఈవిడ. పైగా లాభనష్టాలతో సంబంధం లేదురా, నాకు నెలకు ఇంత కావాలి అని చెప్పి ప్రతీ నెల చెక్కు తీసుకుంటుంది. సాధారణంగా బావగారు ఆవిడ అకౌంట్లో కట్టేస్తారు. ఈసారి ఆలస్యమైందని తనే కొడుకును చూసే సాకుతో వచ్చేసింది. అట్లాగే గోడకు ఆనుకుని నిలబడిపోయింది రాధ. తనకు ఈ విషయం ఎందుకు తెలియదు? తనకు తెలియని ఇన్ని విషయాలు తోడికోడలుకు ఎలా తెలిశాయి అసలు? తను పట్టించుకోకపోవడం వలన ఇంత పట్టకుండా ఎవరైనా ఉంటారా? ఏమీ తెలుసుకోకుండా మొద్దు రాచిప్పలా మెదడులో ఎవరివో మాటలు. షీలా మేడం చెప్పిన కంట్రోలింగ్ పేరెంట్ వాయిస్ అదే. ముందు దీని వాగుడు నుంచి తప్పించుకోవాలి. సరే, పిల్లలు ఏరి? మాట మారుస్తూ అన్నది రాధ. ఒకళ్ళు టీవీ, మరొకరు కంప్యూటర్. వెళ్ళి హోంవర్క్ చేయించాలి రాధ. నేను మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు. నువ్వు నన్ను అపార్థం చేసుకోవని చెబుతున్నాను. బావగారికి ఏమన్నా అయితే వీళ్ళందరూ నిన్ను ఎక్కడ నిలబెడతారో అని నాకు అనుమానం. నీదంటూ నీ పేరున ఏమున్నదో తెలుసుకో. నీ హక్కు తెలుసుకో. నువ్వు తెలివిగా ఉండకపోతే చూసుకో మరి. అరచెయ్యి నొక్కుతూ గుసగుసగా చెప్పింది హారతి. ఆశ్చర్యంగా వింటోంది రాధ. ఇలా ఆలోచించాలని తను ఎప్పుడూ అనుకోలేదే. ఓ మై గాడ్! అప్పుడు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది రాధకు. ఆయనకు సెకండ్ సెటప్ ఉన్నది తెలుసా? అంటే ఎట్లా ఉంటుంది హారతి ముఖం? ఏమో, అది కూడా వీళ్ళందరికీ తెలుసేమో. ఏమీ పట్టించుకోని తను ఈ స్థితిలో ఉన్నది. కానీ వీళ్ళంతా చాలా తెలివిగానే ఉన్నారు. గేటుదాకా వెళ్ళి కారెక్కించి అత్తగారు చెప్పే జాగ్రత్తలు విని ఏమైపోతాడో నా బిడ్డ అంటే పర్వాలేదులేండి అని ఓదార్చి తన గదికి వచ్చింది రాధ. సిగరెట్ తాగుతున్నాడు రాజారావు. ఎక్కడిది ఇతనికి? తెప్పించుకున్నాడా? రాజారావు లాంటి వాళ్లకు ఎవరైనా కంట్రోల్ పెడితే మహా మంట. అది వాళ్ళ మంచి కోరైనా సరే. అతడు ఎవరైనా నిజాయితీగా ఉంటారంటే నమ్మలేదు. వాళ్ళను వస్తువులిచ్చో డబ్బులు ఎరవేసో లొంగదీసుకుంటాడు. చూశావా, నేను చెప్పానా నిజాయితీ కబుర్లు నా దగ్గర చెప్పొద్దని అని తొడచరిచే దుర్యోధనుల్లా ప్రవర్తిస్తాడు. అతనికి అదొక రాక్షసానందం. ఎవరో హాస్పిటల్లో కొత్తగా చేరిన బాయ్ను డబ్బులిచ్చి ప్రలోభపరిచి ఉంటాడు. ఇట్లాంటి విషయాలు ఎలాగూ మేనేజ్మెంటుకు తెలుస్తాయి. వాడి ఉద్యోగం ఊడుతుంది. ఈ ప్యూన్ కక్కుర్తికి శిక్ష ఉన్నది. కానీ
ఇలా వాళ్ళను ప్రలోభపరిచే వారిని ఎవరూ ఏమీ అనలేదు మరి, నిట్టూర్చింది రాధ. సిగరెట్ ఎక్కడిదని చూస్తున్నావా? వెటకారంగా అడిగాడు రాజారావు. రాధ మాట్లాడలేదు. మా అమ్మ తెచ్చి ఇచ్చింది. అమ్మ బయలుదేరుతోందని తెలిసి ఫోన్ చేశాను. ఏమన్నా చేసి పెట్టనా రాజా అని అడిగింది. ఏమీ వద్దు కానీ సిగరెట్ తాగి చాలా రోజులైంది, తెచ్చిపెట్టు అన్నాను. నానాయనే, నోరు తెచ్చి అడిగావు కదా అని తెచ్చి ఇచ్చింది. నన్ను చూసి కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంది పాపం. డెత్ విష్ తీర్చాలనుకున్నదేమో. అతని వంక సూటిగా చూస్తూ వింటోంది రాధ. కొంచెం షాక్ తిన్నా ఏదీ ఆశ్చర్యంగా లేదు ఆమెకు. ఈ మధ్య ఏదో పెద్ద జగన్నాటకంలో ఎవరి పాత్రలు వాళ్ళు బాగా పోషిస్తున్నారు. ఎటొచ్చి స్క్రిప్ట్ చదవని వ్యక్తి, కథ అర్థం కాని వ్యక్తి తను ఒక్కతే. డాక్టర్లకో నర్సులకో ఈ విషయం తెలిసి ఎక్కడిది సిగరెట్ అని నిలదీస్తే ఏమిటి చెబుతుంది? పవిత్రమైన పుత్రప్రేమ చంపుకోలేని మాతృమూర్తి లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కొడుకుకి కానుకగా తెచ్చి ఇచ్చిందని చెప్పాలా? ఏదీ ఆపలేని తను వాళ్ళందరి కళ్ళకు ఎలా కనబడుతోంది? వాళ్ళందరి గురించి ఆలోచించి చాలా ఏళ్ళు తప్పించుకుని తిరిగావు. నీ సంగతి చెప్పు. నీ దృష్టిలో నువ్వు ఏమిటి అసలు? మనస్సు ప్రశ్నిస్తోంది. మా అమ్మ ఒక ప్రపోజల్తో వచ్చింది. పడుకుని ముంజేయి కంటిమీద పెట్టుకుని మాట్లాడుతున్నాడు రాజారావు. ఏమిటి? మెల్లిగా అడిగింది. నీకు ఎలాగూ పిల్లల్లేరు. నీ షేరు చెల్లెళ్ళిద్దరికీ రాసియ్యి. రాధకు నెలకింత అని ఏర్పాటు చేద్దాం అన్నది. అతని గొంతులో ఏదో బాధ కరిగించి వేసింది రాధను. మెల్లగా దగ్గరగా వెళ్ళి కూర్చుని చెయ్యి పట్టుకున్నది. ఎందుకో అది షాక్లా లేదు రాధకు. ఇది కూడా స్క్రిప్టులో భాగమే అనిపించింది. రాధ, వీళ్ళందరూ నేను చచ్చిపోతానని నిర్ణయానికి వచ్చేశారా? ఆమె చెయ్యి పట్టుకుంటూ ఆరాటంగా అడిగాడు రాజారావు. అంత మూర్ఖంగా మొండిగా మాట్లాడే అతని గొంతులో మొట్టమొదటిసారిగా దిగులు, అనుమానం, భయం వినిపించాయి రాధకు. జాలి వేసింది. ఛాఛా, అవేం మాటలు! ఏం భయం లేదు. మీరు హాయిగా ఉంటారు. నిజమా? నువ్వు నమ్ముతున్నావా రాధా? సూటిగా చూస్తూ అడిగాడు. తప్పకుండా. మీలో ఏదో మీకే అర్థం కాని బాధ ఉన్నది. అదేదో తెలిస్తే, దానిని తీసేస్తే మీరు హాయిగా ఉంటారేమో. తప్పకుండా తగ్గిపోతుంది. ఆమెకు అతడు గీసిన చిత్రం గుర్తుకు వస్తోంది. మిగతా సగం ఏమిటి? మెల్లిగా నిద్రలోకి జారిపోయాడు రాజారావు. మరొక అరగంటకు నర్సు వచ్చి, అదేమిటి, మాత్ర వేసుకోకుండానే నిద్రపోయారా? గుడ్. ఒకవేళ లేస్తే నన్ను పిలవండి మేడం అని చెప్పి వెళ్ళింది. అతని వంకే చూస్తూ కూర్చున్నది రాధ. ఎందుకో అతను చాలా వరకు తనకు మెల్లిమెల్లిగా అర్థమవుతున్నాడు అనిపిస్తోంది రాధకు. ఇతనికి కూడా ప్రేమ, ఓదార్పు, బ్రతుకుతాను అన్న ధైర్యం కావాలి. అందరికీ లాగానే అవి ఎదుటి వాళ్ళ నుంచి కోరుకుంటున్నాడు. ఎటొచ్చి అది తన హక్కు అనుకుంటున్నాడు అంతే. భార్యను అని మర్చిపోతే అతడితో డీల్ చెయ్యడం తను అనుకున్నట్లు కష్టమేం కాదు. ఏమిటిస్తోంది తనకు ఆ ధైర్యం? ఆ మరొక అమ్మాయి గురించి తెలియడమా? లేక తనలో మౌలికమైన మార్పు ఏదో జరుగుతుందా? ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నది రాధ. రాధా ఆంటీ! గార్డెన్లో ఉయ్యాల ఊపుతున్న సుందర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు రాధను చూసి. ముఖంలో ప్రశ్న లేదు, కళ్ళల్లో వెలుతురు. హాయ్, ఏం చేస్తున్నావు? మా అమ్మకు అకౌంట్ రాస్తున్నాను. ఎందుకు? అమ్మ ఈ నెలలో 2000 రూపాయలు సంపాదించింది తెలుసా? ఆశ్చర్యంగా చూస్తోంది రాధ. 2000? కృష్ణ, షీలా మేడం కలిసి చాలా ఎక్కువ పేమెంట్ ఇస్తున్నారు. కానీ అది పార్ట్ ఆఫ్ ది థెరపీ అని అర్థం అయింది రాధకు. దా, అమ్మ దగ్గరకు వెళ్దాం. చెంగున దూకుతూ వచ్చాడు సుందర్. అతనిలో పసితనం మెల్లగా రెక్కలు విప్పుకుంటోంది. హాయ్ రాణి అన్నది రాధ. రాణి ముఖం వెలిగిపోయింది. మీరా, రండి రాధా అన్నది. బోలెడు డబ్బు సంపాదించిస్తున్నారట నవ్వుతూ అన్నది. సుందర్కు ఏం కొనిపెడతారు? వాడిని అడిగాను ఏం కావాలని. ఇక్కడ పిల్లల వార్డులో వాళ్లకు చాక్లెట్లు కొనిపెట్టమన్నాడు. ఆ తర్వాత వాడికిట. ఎందుకు అలా? నీకేం కావాలో కొనుక్కో సుందర్. వద్దు, నాకు ఇదే కావాలి. నా బర్త్డేకి అందరికీ చాక్లెట్లు కొనిపెట్టాలని ఉండేది. కానీ అతడిని చెప్పనివ్వలేదు రాధ. ఓకే,
నీకు ఏది కావాలో అదే చెయ్యి, సుందర్ చెయ్యి తీసి ముద్దు పెట్టుకుంటూ అన్నది. నీ మీద నాకు చాలా కోపంగా ఉన్నది. వెనుక నుంచి మాట వినబడగానే తిరిగి చూసింది అక్కడ స్వప్న. హాయ్ ఎందుకు అడిగింది రాధ. ఎందుకా? ఏమిటి? నా రూమ్లో అంతా క్లీన్ చేసి ఏవో పువ్వులు పెట్టి హడావిడి చేసేశారట. ఎవరైనా నా పర్సనల్ జీవితంలోకి తొంగి చూస్తే నాకు ఇష్టం ఉండదు. కొంచెం కోపంగా అన్నది స్వప్న. రాణి ఆశ్చర్యంగా చూస్తోంది స్వప్న వంక. అది మీ పర్సనల్ రూమ్ కాదుగా స్వప్న. మీ మిగతా రూమ్మేట్స్ మీ మీద పెద్ద డాక్టర్ గారికి కంప్లైంట్ చేయడం నాకు ఇష్టం లేదు. అలా జరగబోతోందని వార్త తెలియగానే నాకు చెప్పి ఉండవచ్చుగా. ఇంకా కోపంగానే ఉన్నది స్వప్న. మీకు చెప్పాలనే ఫోన్ చేశాను. కానీ మీరు తీయలేదు, మాట్లాడలేదు. స్వప్న తల వంచుకున్నది. తను ఏ మత్తులో ఉన్నదో రాధకు తెలిసి తనను బయట పెట్టడం లేదు. సారీ స్వప్న, ఇంకెప్పుడు అలా చనువు తీసుకోను మెల్లిగా అన్నది రాధ. చెల్లున కొట్టినట్లయింది స్వప్నకు. సారీ నేను చెప్పాలి రాధా. మీరు నన్ను రక్షించాలని ప్రయత్నిస్తుంటే. అబ్బబ్బే, అంత పెద్ద మాటలు వద్దు స్వప్న. ఇదంతా ఎందుకు చేస్తున్నారు రాధా? ఇదేదో బాగుంది స్వప్న. ఏమిటో హాయిగా ఉన్నది. అది వరకు ఎప్పుడూ లేనంత హాయిగా ఉన్నాను. అందుకే ఇదంతా మీకు చెయ్యడం అనుకోండి. ఇందులో నా స్వార్థం కూడా ఉన్నది. నాకు నేను చాలా చాలా చేసుకుంటున్నాను. ఎందుకో రాధకు దుఃఖం ఉప్పొంగి వచ్చింది. సారీ అని చెప్పి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళి కూర్చోగానే ఫోన్ వచ్చింది. స్వప్న. సారీ రాధా, కోపం వచ్చిందా? మీరు అలా సైలెంట్గా ఉంటే నాకు బాధగా ఉంటుంది. అలా అలా మాట్లాడి ఆ సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో తెలుసు రాధకు. సారీ, మీ రూమ్లో దొరికిన డ్రగ్స్ హాస్పిటల్ స్టాఫ్కు అప్పచెప్పాను. మీరెంత మంచిగా మాట్లాడినా తీసుకువచ్చి ఇవ్వలేను. ఫోన్ పెట్టేసింది రాధ. క్లిక్ అన్న శబ్దం వినిపించగానే ఆశ్చర్యంగా అలా ఫోన్ వంక చూస్తూ నిలబడింది స్వప్న. ఎవరో గుండె మీద కొట్టినట్లయింది. తను ఫోన్ చేస్తే అక్కరతోనూ బాధతోనూ తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పాలనో చేశానని అనుకోవడం లేదు రాధ. కేవలం తన డ్రగ్స్ కోసం ఫోన్ చేశానని అనుకుంటోంది. ఎవరో తనను అర్థం చేసుకోలేదని బాధపడడం మొదటిసారి స్వప్నకు. ఆమె జీవితమంతా అందరూ ఆమెను అపార్థమే చేసుకున్నారు. తిట్లకు, చీత్కారాలకు, బెదిరింపులకు అలవాటైన ఆమెకు రాధ ప్రవర్తన ఒక కొత్త మిస్టీరియస్ పుస్తకంలాగా ఉన్నది. ఎవరైనా తనను కాపాడుతారని, రక్షిస్తారని నమ్మకం ఏనాడూ లేదు స్వప్నకు. డాక్టర్ కృష్ణ, డాక్టర్ పిల్లై వీళ్ళందరూ తనను మంచిగా చూడడం ప్రొఫెషనలిజం అనుకునేది. కానీ రాధ తన గది శుభ్రపరిచి, తను పడేసిన చెత్త తీసి పడేసి, తన బెడ్షీట్ మార్చి, తను ఎలా వెళ్ళి మాట్లాడింది. అంత తొందరపడి తర్వాత రాధను మామూలుగానే ఉండమంటే ఎలా ఉంటుంది? అప్రిసియేషన్ అండ్ కంట్రిబ్యూషన్ విత్ రైట్ ఎమోషన్ హీల్ ఇన్నర్ లైఫ్. తన గదిలో ఉన్న కొటేషన్ చదివింది స్వప్న. యాంటోనీ రాబిన్స్ థాట్ లాగా ఉన్నది. తెలుసో తెలియకో సరిగ్గా రాధ తనకు అదే ఇస్తోంది. కానీ దాన్ని గ్రహించుకునే, గౌరవించుకునే స్థితిలో తను ఉన్నదా? నా లోపల జరుగుతున్న ఈ అంతర్యుద్ధం ఎవరికీ అర్థం కాదేం? చీకటి నుంచి ఒక్కొక్క అడుగు వెనక్కు వేసుకుంటూ, చీకట్లో వెతుకుతూ, వెలుగు చీకటి చారల మధ్య తడబడుతూ అడుగులు వేస్తోంది తను. ఎవరి గైడెన్స్ అన్నా తప్పకుండా కావాలి, తప్పదు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.